మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినము నూతనమైన పాఠములోకి అనగా అపోస్తుడైన పౌలు రాసిన 2వ పత్రిక మరియు 1 కొరింథీ పత్రిక ముగించబడింది నిన్నటితో. ఈరోజు 2 కొరింథీ పత్రిక మొదటి నుండి చదవబోతున్నాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారువైన దేవానికి స్తోత్రాలు తండ్రి. సమయములో నీ నామాన్ని బట్టి ప్రార్థించుటకు, నీ నామాన్ని బట్టి కీర్తించుటకు, నీవిచ్చిన కృపను బట్టి, నీవిచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో ప్రార్థిస్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా, నీ రక్షణగా, మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి నడిపించి బలపరచుమని, నీ సన్నిధి యావత్తు కూడా మాకు, మా బిడ్డలకు, వినుచున్న నీ బిడ్డలకు, నాయన వినుచున్న నీ యాజకులకు, విశ్వాసులకు నీ లేఖనము ద్వారా కట్టి బలపరిచి నీ ఆత్మ నడిపింపు దాయిచ్యమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, మరి అపోస్తుడైన పౌలు సంఘాలతో చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. ఎందుకంటే పౌలు గారు చేసిన ప్రతి పనిలో నిబద్ధతతో చేశాడు, నిష్ఠతో చేసేశాడు, గురి కలిగి చేశాడు. నిబద్ధతోని, నిష్ఠతోని, గురితో కలిగి చేశాడు. గనుక మనకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి. అయితే పౌలు గారు చెప్పే ప్రతి మాట నిబద్ధతను, నిబద్ధతను గురితో ఎందుకు చేశాడు అంటే, దేవుని దగ్గర ఏదైతే చూశాడో అదే ప్రకటించాడు. దేవుని దగ్గర ఏదైతే కనుగొన్నాడో అదే చెప్పాడు. దేవుని దగ్గర ఏదైతే తెలుసుకున్నాడో అదే ప్రకటించాడు. ఏది తన సొంత విషయాలు చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ పౌలు గారు ప్రపంచానంతటికి ఆ దేశ ప్రకటన చేసిన ఆ దేశాలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే తన పేరు మారుబోగింది. ఎందుకు అంటే చాలా మందిని చంపేస్తాడు. క్రూరుడు, దుర్మార్గుడు, ఎవరి మాట వినడు, కనికరము చూపించడు, మరి మనిషి లెక్క శవాల మీద నడిచి వెళ్తాడు అనే బిరుదును కట్టుకున్నాడు, మూట కట్టుకున్నాడు పౌలు గారు. కానీ అంత దుర్మార్గుడును, క్రూరుడైన అతనికంటే క్రూరులు ఉన్నారు, కానీ పౌలు గారినే ఎంచుకున్నాడు దేవుడు. పౌలు గారు తెలివైన వాడు, చురుకు కలిగిన వాడు, అన్నాడంటే చేసి తీరుతాడు. అంత పట్టుదల మనిషి, రాజ్యాంగం ఎరిగిన వాడు, దైవ సంబంధమైన క్రియలు ఎరిగిన వాడు, మోసే ధర్మశాస్త్రం బాగా స్పష్టంగా తెలిసిన వాడు పౌలు గారు. అయితే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాటను చదువుతున్నాను ప్రియులారా, గమనించండి ఒకసారి. ఏం మాట్లాడతాడో 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము రాసిన గ్రంథాన్ని మనం చదువుతుండగా ఇక్కడ 1వ అధ్యాయంలో దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలును, మన సహోదరుడైన తీమోతియును, కొరింథులో ఉన్న దేవుని సంగమునకును, కొరింథులోను అక్కయ ఉన్న పరిశుద్ధులందరికీ మరి శుభములను చెప్పుతూ, శుభమని చెప్పినది ఏమనగా, రాయనిదేమనగా, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. కనికరము చూపించండి, సమస్తను ఆదరణ చూపించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. కనికరము చూపించే తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఇక్కడ దేవుని ఎందుకు ఇంత రకాలుగా మొదటి కొరింథీ అపోస్తుల కార్యంలోను మరి రోమాపత్రికలోను కొరింథీ పత్రికలకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్త కలిగి రాశాడు, హెచ్చరికలు చేశాడు. ఆల్రెడీ అప్పుడు ఒక రౌండ్ ప్రతి రాష్ట్రానికి తిరిగి రెండోసారి తిరుగుతున్నప్పుడు పౌలు గారు చాలా సంవత్సరాలు అనగా చాలా శరీరం సంబంధంగా చాలా చిన్న వయసులోనే హతసాక్షి అయ్యాడు. పౌలు గారు దేవుని కొరకు హతసాక్షిగా మారాడు, తెలుసుండి కూడా మారాడు. మారు మనసు కలిగి దేవుడే నా సర్వం ఆయన్ని చూసిన. కానీ పిల్లరా, దేవుడు పిలిచి కనపడిన మొదటి వ్యక్తి ఎవరంటే పౌలు గారే. కొత్త నిబంధనల తర్వాత యేసుప్రభు ఆరోహమైన తర్వాత దేవుడు స్వయముగా తన మహిమను చూపించిన అంటే బైబిల్ గ్రంథంలో ఆదిలో ఆనోకు తర్వాత ఏలియా తర్వాత మనం గమనిస్తూ ఉంటే ప్రియులారా, చాలా మంది భక్తులు ఉన్నప్పటికీ ఆనోకు తర్వాత ఏలియా దేవుని చూశాడు. తర్వాత దేవుని ఆత్మ అనే దూతలతో మరి పెనిగిలాడిన యాకోబుని చూసాం. అయితే ఇక్కడ చూడండి, గాబ్రియేలు దూతను చూశారు భక్తులు, కానీ యేసు ప్రభు పరలోక మహిమ కలిగి ఉన్న ఆ మహిమను చూసిన వ్యక్తి ఎవరంటే పౌలు గారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శక్తిని చూశాడు మోషే గారు, కానీ దేవుని యొక్క రూపాన్ని వెనక రూపమే చూశాడు, ఎదరు చూడలేకపోయాడు. పరిశుద్ధాత్మ దేవుని అంటే దేవుడు ఆశించిన దేవుడు ఏదో రకంగా చేయుటకు సిద్ధపడికి విశ్వాసముతో ఏం చెప్తే అందరికీ వందనాలు చెప్తున్నాడు పౌలు గారు. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఇట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఈ ఆదరించి కలిగి ఎట్టి శ్రమలలో ఉన్నా గాని ఆదరించుట కొరకును ఆయన మా శ్రమనంతటలను మమ్మలను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించి ఉన్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఈరోజు అంశం ఆదరణ. అంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్న వారికి మొదట ఆరాధన ఆహ్వానం పలుకుతుంది. దేవుడు ఇస్తున్నాడు ఆదరణ. ఎందుకు ఇస్తాడండి ఆదరణ? దేని కొరకు ఇవ్వాలైనా? నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావు కాబట్టి ఆటోమేటిక్ ఆదరణ నీ కొరకు ఎదురు చూస్తుంది. ఎంతగా అంటే ఆత్మ తలంపులు నువ్వెంతగా కలిగి ఉంటున్నావో అంతగా దేవుడు ఎందుకు నీ ఆత్మ అంటే ఆలోచన ఎందుకు దేవుడు ఇస్తున్నాడు అంటే అటు ఆలోచన క్రియ రూపంలో గొప్ప క్రియలు దేవుడు చేయుటకు సిద్ధపడుతున్నాడు. గనుక ఈ యొక్క సాయంకాల సమయంలో ఆదరణ లేకుండా నువ్వు ఉన్నావా? పౌలు గారి మరలా చదువుతున్నాను మొదటి నుంచి, ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు అంటే, పౌలు గారు చెప్తున్న మాటని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఇక్కడ పౌలు గారు అన్నాడు, మొదటి అధ్యాయంలో దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలును మన సహోదరుడైన తీమోతియు కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు అకయ ఉన్న అంతటకు పరిశుద్ధులకును శుభమని చెప్పిది రాయిదేమనగా. అంతే అక్కయ్యలో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా పరిశుద్ధులు అందరికీ కూడా శుభము అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎటువంటిది దేవుడు ఇస్తున్నాడు పౌలు గారికి, ఎటువంటిది దేవుడు పౌలు గారికి ఇచ్చుచున్నాడు అంటే ఆదరణ కలిగినగా పౌలు గారికి కనబడుతున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన తలంపులు పౌలు గారు కలిగి ఉన్నాడంటే అవును, ఆదరణ కలిగి పౌలు గారు ఎలాగ ఆదరణ పొందాడో
అలాగే ఈనాడు మనము కూడా ఆదరణ పొందాలనేది పౌలు గారి యొక్క ప్రాధేయ. ఈ మొదటి వచనంలో చెప్తున్న మాటను చదువుతున్నాడు. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం నుండి మనం చదువుతున్నప్పుడు 2వ వచనంలో చదువుతున్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు ఆయనది, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. కనికరము చూపించు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అన్న దేవుడు స్తుతింపబడును గాక. ఇక్కడ ఏమంటున్నాడు? మన తండ్రి అయిన దేవుడు కనికరము చూపించే తండ్రి, కనికరము కలిగిన వాడు కాబట్టి అటు కనికరము మనం కలిగి ఉన్నాం. అందుకే ఆదరణ నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎదుటి వారిని ఆదరించడం మనకు తెలుస్తుంది. ఆదరణ అనేది నీకు తెలియనప్పుడు ఎదుటి వారిని ఎలాగ ఆదరిస్తావు? ఆదరించే మాట, ఆదరణ అనే మాట విలువైనది, బలమైనది, ఎంత శక్తి కలిగితో నీకు తెలియనప్పుడు నువ్వు ఎలా చెప్తావు? అందుకే ఆదరణ అంటే దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి. ఆదరణ అంటే నాకు తెలుసున్నది మీకు చెప్తున్నాను. ఆదరణ అంటే ప్రేమించటం, గౌరవించటం, ఏమంటే బాధలో ఉన్న వాడిని హక్కును చేర్చుకోవటం, లేదా వారి కొరకు ప్రార్థన చేయటం, వారి కష్టములు మన కష్టములుగా భావించి దేవుని సన్నిధిలో మొరపెట్టడమే ఆదరించటం. నీకు తెలియకుండానే, నువ్వు వారికి తెలియకుండానే వారి కష్టం నీకు తెలుసున్నప్పుడు, అందుకే దావదాసయ్య గారు ఏమన్నా తెలుసా? ఎవరి మాట నీకు చెవికి వినపడినప్పుడు, ఎవరైనా నీ కంటికి కనపడినప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు దానిని మరొక నీ కోసం, నీ బిడ్డల కోసం మానే చేసుకోవటం. ప్రార్థన చేయటం మానేసినా పర్లేదు, కానీ విన్న దానికోసం, చూసిన దానికోసం ఖచ్చితంగా ప్రార్థన చేయమన్నారు. ఆ రోజు నువ్వేమైనా పర్లేదు, కానీ వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయి అని దావదాసయ్య గారు ఆనాడు సావుకులైన వారికి, మా పెద్దల గురువులైన వారికి చెప్పిన వారే ఉన్నారు. ఆ మాట బైబిల్ మిషన్లో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరికీ కూడా ప్రకటించబడుతూనే ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ఆత్మ ద్వారా ఎలాగ ఆదరణ కలిగిస్తున్నాడు, ఎలాగ ప్రేమిస్తాడు మనుషుల్ని అంటే మనం గ్రహించినప్పుడు ఇక్కడ అంటున్నాడు చూడండి 3. కాబట్టి సమస్తమును అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మలను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతోను ఎట్టి శ్రమలలోను ఉన్నవారినైనను ఆదరించుటప్పుడు శక్తి గలవారైన అగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగ విస్తరించుచున్నాయో చూడండి. యేసుక్రీస్తు అంటే శ్రమలు ఎలాగూ మాయందు విస్తరించుచున్నాయో అలాగునని మాకు విస్తరించుచున్నవి. శ్రమలు ఎలాగైతే ఆయన ఉన్నప్పుడు ఎలాగైతే శ్రమలు విస్తరించున్నాయో మాకును కూడా అలాగే విస్తరిస్తున్నాయి అని అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే శ్రమలు చూసి ఎదురెళ్ళిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పౌలు గారే. పౌలు గారికి తెలుసు ఏమండి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రకంగా ఉన్నారు, ఏమండి యూదులు ఏ రకంగా ఉన్నారు, సమరయులు ఏ రకంగా ఉన్నారో పౌలు గారికి తెలుసు. అయినప్పటికీ దేవుని యొక్క ఆదరణ కలిగి పౌలు గారు మాట్లాడేవారు. అందుకే ఆదరణ అనే మాటకు దేవునికి నిదర్శనము పౌలు గారు ఏమని కనబడతారు. అందుకే పౌలు గారు అనే మాట ప్రతిదీ కూడా ఆదరణ కలిగించే మాటలుగానే ఉంటాయి. బాధలో ఉన్నారా? మీకు ఆదరణ లేదా? దేవుడు ఆదరణ ఇస్తాడు. మీరు శోధనలో ఉన్నారా? మీరు ఇబ్బందులో ఉన్నారా? నీకు శోధన కలిగి ఆదరణ ఎవరైనా ఆదరిస్తే బాగుండు అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. ఎందుకంటే పౌలు గారు ఆదరణ కొరకు నిర్వచనం చెప్పిన వ్యక్తి. ఆదరణ నేనే ఆయనకు ఆధారం,
ఆదరణక నేనే ఆయన దగ్గర ఆదరణ పొందిన వాణ్ణు. నేను మహాపాపిని, ఎందరినో చంపి వారి రక్తమునుతో నేను చేతులు తడుపుకున్న వాడిని, వారిని మహాకూరుని. అలాంటి నన్నే ఆదరించిన దేవుడిని మిమ్మల్ని ఆదరించడా? దుర్మార్గుడైన నన్ను ఆదరించిన దేవుడు మీరు చిన్న చిన్న తప్పులని ఆదరించి క్షమించడా నీ దేవుడు రండి అని పౌలు గారు పిలిచారండి. ఎంత చక్కగా మాట్లాడతాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు? మేము శ్రమ పొందునను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందునను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టే ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. అంటే ఆదరణలో ఉన్నాడు, దేవుని ఆదరణ ఉందని గ్రహించి శ్రమలు పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు పౌలు గారిని తలకిందులుగా ఈడుస్తున్నారు. కాళ్ళకు తాడు కట్టి ఈడ్చుకెళ్తున్నారంట. ఈడ్చుకెళ్తుంటే ఈపంతా ఆనాడు యేసుప్రభు యొక్క ఈపును శరీరమును ఎలాగైతే గాయపరిచారో దానికంటే రెట్టింపు గంట. యేసుప్రభు ఎక్కడైతే సిలువ పోసాడో, యేసుప్రభు ఎక్కడైతే నడిచాడో అదంతా పౌలు గారి రక్తము తాకిందంటండి. భక్తులైన వారు మరి చెప్పినప్పుడు పౌలు గారి రక్తము ప్రభు రక్తము కంటే ఎక్కువగా సిందించాడు పౌలు గారు. ఇంకా నా ప్రభు మరొక జన్మం ఉంటే పౌలు గారు అడుగుతున్నారంట, ప్రభా ఈ జన్మకు మరణము ఇచ్చేసావు కదా, మరలా నన్ను పుట్టించి మరలా నీ కొరకు చనిపోయే అవకాశం నాకు వా. ఎంత గొప్ప అదృష్టం అండి. పౌలు గారు చెప్తున్నారంట ఏమని? ప్రభువా ఇప్పుడు వరకు నేను చేసిన పాపక్రియలు ఎన్ని మార్లు పుట్టి నీ కొరకు చనిపోయినా నేను చేసిన పాపాలు తొలగిపోవు. కాబట్టి నువ్వు ఆదరించే దేవుడు, ఆదరణ కలిగజేశావు కాబట్టి ఎన్ని జన్మములు ఇస్తావో అన్ని జన్మములు కూడా నీ కొరకు రక్తము చిందించే భాగ్యం నాకు ఇమ్మని పౌలు గారు వేడుకున్నారంట. ఎందుకంటే అంతగా ప్రభువుని ఇబ్బంది పెట్టాను, ప్రభు బిడ్డల్ని ఇబ్బంది పెట్టాను. పౌలు గారు ఎందుకు కన్నీరు కార్చేవాడు తెలుసు అంతమాను? ప్రియులారా, పౌలు గారు చంపునే ప్రాణములు అంటే గిలగిల వారి ప్రాణములు, వారి యొక్క దేహములు గిలగిలా కొట్టుకుని చనిపోయిన ఆ దృశ్యాలు పౌలు చూసి అవి గుర్తొస్తుంటానండి. ఏడ్చాడండి పౌలు గారు. అయ్యయ్యో ఆదరించవలసిన నేను వాళ్ళని చంపి వాళ్ళ యొక్క శరీరము ఎలా కొట్టుకుంటుందో, ఎలా గిజగిజలాడుతుందో చూసి ఆనందపడ్డానే నేను అని ఏడ్చేవాడంటే పౌలు గారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా బాధపడితే ఎవరైనా వేదన పడితే బాగా జరిగింది, వాడు చేసిన కర్మము జరగాలి. ఇలా జార్ఖండ్లో మరి తుఫాన్ వచ్చి వరదలు వచ్చి సుమారు 1000 కొలది పశువులు చనిపోయినాయి. చాలా పెద్ద పెద్ద పశువులు, పాలిచ్చే పశువులు అన్నీ చనిపోయి 60 మంది అంటున్నారు కానీ 66 మంది అంటున్నారు కానీ సుమారు 1000 మంది పైగానే ప్రజలు చనిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే ప్రియులరా, 1000 మంది కంటే సుమారు ఎక్కువ మంది, ఇంకా 1000 కొలది నిలువ నీడలేక కొట్టుకుపోయిన వారు, అల్లాడిపోతున్న ఆహారం దొరక్క ఏడుస్తున్న వారు చాలా మంది ఉన్నారంట. ప్రియులరా, ఎన్ని రోజులు ఉందంటే 10 రోజులు, 4-5 రోజుల్లోనే మొత్తం పశువులు అన్నీ చనిపోయినాయి అంట. ప్రియుల సరే, ఎంత ప్రమాదం. చాలా ఒకరు అంటారు వీడియోలో, నేను చూశాను ఆ వీడియోలు, అంటాడు వాళ్ళు ఏదో పాపం చేశారు అందుకే అనుభవిస్తున్నారు. అయ్యో, అటువంటి పాపము చేసిన వారిని క్షమించయ్యా, నీ కోపం వారి మీద చూపించుకో, నీ పిల్లలని ఎవరు అనట్లా, వారి పాపం చేశారు అనుభవిస్తున్నారు అంటున్నారు. ఏంటి ఆ మాటలు అంటున్నా? ఆదరించే గుణమైన నీవు ఇప్పుడు పౌలు గారు లాగా మత్తుగా సౌలు టైంలో సౌలు గారు చేసినట్టు అప్పుడు మత్తుగా నువ్వేం చేయలేదే. అధికార దాహమత్తులో సౌలుని మరి మృగంగా మార్చిన వారి తర్వాత పౌలు గారు చనిపోయిన తర్వాత వాళ్ళకి భయం పట్టిందంట. ఎందుకని? పౌలు గారు మరలా ఆత్మరూపంగా వస్తాడేమో అని భయపడ్డారంట రాజులు. అవును, వాళ్ళు బ్రతికినంత కాలం కూడా పౌలు గారికి ఇచ్చినంత తీర్పు మరలా యేసు ప్రభు యొక్క
బిడ్డల మీద యేసుప్రభు యొక్క తీర్మానం మీద ఎప్పుడు కూడా వాళ్ళు చర్చించుకోలేదంట. అంత భయపడ్డారని పౌలు గారు చేసిన సువార్త. అటువంటి అంటే ప్రేమతో పంచాడు. ప్రజలు పౌలు గారి విషయంలో గాని యేసుప్రభు విషయంలో ఎవరైనా పొరపాటు చెప్తే ప్రజలే చంపేస్తారేమని భయపడి ఆ విషయం మాట్లాడకుండా ప్రజల విషయమే మాట్లాడేవారని రాజులు. సువార్త విషయంలో ఎప్పుడు మాట్లాడు. ఎందుకంటే పౌలు గారు ఏ రకంగా సువార్త ప్రకటించో రక్తం కార్చాడో, ఆయన ప్రార్థనలంట ప్రతి గుమ్మాన్ని తాకినాయి అంట, ప్రతి రాజు యొక్క హృదయాన్ని తాకిందంట. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడిన పౌలు గారు, దేవుని ఆదరణ కలిగిన పౌలు గారు ప్రార్థించాడు. అప్పుడు ఆ ప్రార్థన ఎంత గొప్పదండి. దేవుని బిడ్డలారా, మనం పత్రిక గ్రంథంలో చదువుకుంటున్నామే తప్ప దాంట్లో ఉన్న భావాలు మనం గమనించలేకపోతున్నాం. మరొక వచనం చదువుతున్నాను. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడని, ఆదరణ కొరకు పొందుదము, ఈ ఆదరణ కొరకు మేము కూడా పొందుచున్నట్టే ఆ శ్రమలను ఓపికతో సహించుచుటము కార్య సాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగునే ఆదరణలో కూడా పాలువారై ఉన్నారని ఎరుగుదుము. గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమైనది. అంటే మీరు కష్ట సుఖాల్లో ఎలాగైతే పాలు పంచుకున్నారో ప్రేమలో దేవుని ఆదరణలో అలాగే పాలు పంచుకోండి. మీ కొరకు మేము సిద్ధంగా మీతో పాలు పంచుకుంటకు, మీతో నడవటకు, మీతో మాట్లాడ మేము సిద్ధంగా ఉన్నాం అని పౌలు గారు చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో పౌలు గారు చెప్పే మాటలు ఎంతగా ఆదరణ ఇచ్చే మాటలుగా ఉన్నాయి, ఎంత ఆదరణ ఇచ్చేదిగా ఉంది. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమని, సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమని నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన ఉడికిపోతుమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు చూడండి, మరియు దేవుని అంటే మృతులలో లేపున దేవుని యందును మాయందు మేము నమ్మకించుటయు మరణమగుమని నిశ్చయముగా మా మట్టుకు కలిగి ఉన్నది. అంటే మేము ఇంకా ఆదరణ దేవుడు ఇస్తున్నాడు కానీ మేము బ్రతికి మీ మధ్యకు రాలేమేమో, ఇక్కడే చనిపోతామేమో అనుకున్నారంట పౌలు గారు. ఎందుకంటే పౌలు గారు సముద్రంలో ప్రవహించిన ఒక తుఫాను తీరం వచ్చి తెలియనక దీవి కొట్టుకెళ్ళిపోయారు. ఆ దీవులో దేవుడు అంటే తెలియని మూర్ఖులు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు పౌలు గారు దర్శించిన కొన్ని రాష్ట్రాలు, కొన్ని పట్టణాలు ఎలాగున్నాయని తెలుసా? అసలే భయంకరమైన దేశాలండి. అటువంటి ప్రజలకు పౌలు గారు ప్రేమను పంచొచ్చాడు. ఇవాళ మనం ఎంతమందికి ప్రేమను పంచుతున్నాం ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు సుమా. ఏ ఆలోచనతో మనం ఉన్నాం ఒకసారి గమనిద్దాం. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆయన అట్టి గొప్ప మర్మము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందు కూడా తప్పించెను. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మలను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థనల ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయం ఏమనగా లౌకిక జ్ఞానము. ఇక్కడ మా అతిశయం ఏమనగా లౌకిక జ్ఞానము అనుగ్రహింపబడగా దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కలంకముతోను దేవుని కృపతోను అనుసరించి లోకమును నడుచుకుంటుమనియు విశేషముగా మీ ఎడలను
నడుచుకుంటామనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చే. చూడండి, మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనసుకు లోబడుతున్నారా? మనస్సాక్షికి లోబడుతున్నారా? ఆదరణ కలిగి మీరు లోబడుతున్నారా? ఆదరణ లేకుండా లోబడుతున్నారా? దేవుడు ఆదరించేవాడు, బాధ పెట్టేవాడు కాదు సుమా. ప్రేమించేవాడు, శిక్షించేవాడు కాదు సుమా. ఆదరించి హక్కును చేర్చుకున్నవాడు, మిమ్మల్ని బాధ పెట్టి చింత పెట్టేవాడు కాదే. అటువంటి యేసు ప్రభు యొక్క ఆదరణ నువ్వు కలిగి ఉండాలంటే ఇప్పుడే నువ్వెవరు వారు, ఎక్కడ వాడవైనా, ఏ దేశస్థుడు అయినా, ఏ గ్రామస్తుడు అయినా, ఏ పట్టణస్థుడు అయినా, ఎవరి వారమైనా ఎక్కడున్నా కానీ దేవుడు నీ మాట వింటాడు. నీకు ఆదరణ కలిగి చేయుటకు ఆయన సిద్ధమే. ఆదరణ పొందుటకు నీవు సిద్ధమేనా? సిద్ధమైతే రండి, ప్రార్థన చేసుకుంటాం. అటువంటి ఆదరణ దేవుడు మన అందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, నీ కొందనాలయ్యా. ఇదిగో ప్రభా, ఆదరణ లేని మనుషులు ఎందరో ఉన్నారు. ఆదరణ కలిగి జీవించేవారు కొందరే. ఆదరణ లేక ఎందరో నీ వైపు తిరుగుతున్న వారు ఎందరో ప్రభా. వారందరికి నీ ఆత్మ నడిపింపు, నీ ఆదరణ దయచేయండి, నీ ఆలోచన కలుగచేయండి, నీ ఆత్మ నడిపింపు దయచేయండి. మా దేశానికి, దేశ ప్రజలకు, రాష్ట్ర నాయకులకు, పెద్దలకు, చిన్నలకు, వృద్ధులకు, యవనులకు ఆదరణ ఎవరైతే కలిగి లేరో వారందరికీ నీ ఆదరణ వచ్చును గాక. నీ సన్నిధి వారి మీదకు దిగవచ్చును గాక. ఆదరణతో సంతోషముతో వారు జీవించుదురుగాక. ఆదరణతో నీ రాకడకు సిద్ధపడుదురుగాక. ఆదరణతో వారి కుటుంబాలను, వారి జీవితాలు సమాధానము, శాంతితో వర్ధిల్లుదురుగాక. ప్రభా, నీ ఆలోచన చేత సంఘాల వారు గాని మనుషులు ఎవరైతే తండ్రి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారో నీ ఆదరణ పొంది నీకు సాక్షులుగా నిలుచుదురుగాక. ఈ సాయంకాల సమయంలో ఎందరైతే ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఈ మాటలు విన్నారో వారందరికీ ఆదరణ, సంపూర్ణత, సంతోషము, సమాధానం దయచేయండి. ఈ దినము పెళ్లి రోజు, పుట్టినరోజు, షష్ఠి పూర్తి, సిల్వర్ జూబులు, ఇలాగ అనేకమైన శుభకార్యములు ఆదరణ కొరకు, ప్రేమ కొరకు, విశ్వాసం కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో అందరి మీద నీ ఆత్మతో నింపబడి కుమ్మరించి వద్దిలి చేసి ఆయుష్తో నింపుదు, ఆదరించుదు గాక. దేవుడు దీవించును గాక, దేవుడు బలపరచును గాక, దేవుడు కనపరిచి నిన్ను సంతోషముతో ఆదరించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరినక. మౌనందరని మాకు దయచి మా ప్రార్థన చేసి క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనగా కింద తప్పించు రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవనావు తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయం, అపవాదికి ప్రవేశరత్నమే జయం, అపవాది సంపూర్ణ విజయం, అపవాదికి అంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ, సహాయం సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.